ఓకే. సో, నిన్న మనము ఈ కాల గమనం ఎలా ఉంది? మన ఇన్సిడెంట్స్ అనేవి వేరే విధంగా ఉంటుంది. ఎనర్జీస్ ఇవన్నీ కూడా మనం ఒక విషయాన్ని మనకు మేనిఫెస్ట్ అవ్వాలంటే, లేదా మనం అనుకున్నది జరగాలి అంటే ఎన్ని ఫ్యాక్టర్స్ ఆధారపడి ఉన్నాయో చూడండి. చాలా సార్లు అనుకున్నది జరగలేదంటారు. జరగవు. ఎట్లా జరుగుతాయి? ఎందుకంటే ఇన్ని ఫ్యాక్టర్స్ మన కళ్ళకి కనబడనివి, ఇన్ని ఫ్యాక్టర్స్ తోడవ్వాలి. ఒక విషయము మనం అనుకున్నది జరగాలి అంటే. అందులో ఏ ఒక్కటి జరగకపోయినా అది ఆహ్, ఇంక అది అవ్వదనమాట. సో, అందుకే ఏమంటారు? బాగా ఫోకస్ చేయండి అంటారు. అంటే ఏంటి? అక్కడ దానికి బాగా ఎనర్జైజ్ చేయాలి ఆ విషయాన్ని అన్నట్టుగా చెబుతూ ఉంటారు. బట్ స్టిల్ ఈ కాలము, ఎనర్జీసు ఈ దాని యొక్క పరిస్థితులు మనం అంటే ఏ విషయం అనుకుంటున్నామో దానికి సహాయపడే పరిస్థితులు, ఆ పరిస్థితుల నుంచి మనం నేర్చుకునే జ్ఞానము, ఇవన్నీ కూడా ఏకీభవించినప్పుడు ఆటోమేటిక్‌గా అది మేనిఫెస్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. చూసారా ఎంతున్నాయి. దీనికి మళ్ళీ ఏమిటి ఇంపార్టెంటు? మన శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మను ఉంచండి పక్కన. ఆత్మ ఇన్ని కూడా మనకి బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. కాబట్టి సో, ఇప్పుడేం చెప్తున్నారంటే, మీ బుద్ధిని అనుసరించి అది సరైనదని భావించినప్పుడు మాత్రమే చర్య తీసుకోండి. సో, ఇన్ని ఫ్యాక్టర్స్ మనకి అక్కడ టేకెన్ ప్లేస్ కావాలి అంటే, ఎట్లా చెప్తున్నారు? బుద్ధినే అనుసరించాలి. బుద్ధిని అనుసరించి అది సరి అయిందని భావించినప్పుడు మాత్రమే చర్య తీసుకోండి. అప్పుడే కర్మ చేయండి. యాక్షన్ తీసుకోండి. అంతవరకు యాక్షన్ పూనుకోవద్దు. ఎందుకంటే, పరిపక్వత లేనప్పుడు నీ ఆలోచన గాని, లేకపోతే ఆ కాలము అనేది మన గురించి అయితే ఆగదు. అది తెలిసిన విషయము. ఆ కాలము పరిగెడుతున్నంత సేపు మనము కూడా దానికి చెయ్యికి చెయ్యి కొట్టినట్టుగా మనం వెంటనే ఆ కర్మను చేసుకుంటూ, జ్ఞానాన్ని తీసుకుంటూ అన్నీ ఒకేసారి జరుగుతూ పోవాలి. సో, అటువంటి పక్షంలో అందులో ఏ ఒక్కటి తక్కువైనా కూడా అంటే మనం చేసుకునే కూరలో అన్నీ బావుండి ఒక ఉప్పు లేకపోతే ఎలాగైతే కూర చప్పగా అయిపోతుందో, అదే విధంగా ఇక్కడ కూడా మనకి అలాగే జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బుద్ధి అనేది మనకి ఏం చెప్తుందో అదే చేయాలి. కానీ అది సరియైనది అని నువ్వు భావించినప్పుడు మాత్రమే చర్య అనేది తీసుకో అంటున్నారు. మీరు భావించిన దానికన్నా తక్కువ అటువంటి పరిస్థితి అయినప్పుడు మనం అనుకున్న దానికన్నా తక్కువ సమయంలోనే పని జరుగుతుంది. మీరు ఊహించిన దానికన్నా ఎంతో ఎక్కువ చేయగలుగుతారు. మీ ఉన్నత లక్ష్యాన్ని, భావాలను అనుసరించినట్లయితే మీరు సమయంతో కలిసి ప్రయాణం చేస్తారు. చూసారా? మీ ఉన్నత లక్ష్యాన్ని, భావాన్ని అనుసరించినట్లయితే మీరు సమయముతో కలిసి ప్రయాణం చేస్తారు. సమయంతో గనక మనం కలిసి ప్రయాణం చెయ్యలేకపోతే అది ముందుకెళ్తూ ఉంటది. మనం వెనకబడిపోతూ ఉంటే మాత్రము అది బండి లాగదు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయము. మీ మస్తిష్కంలో ఇలా అనుకోండి. ఇదొక ఎఫర్మేషన్‌లా ఇచ్చారు. ఇది కావాలంటే రాసుకోండి. ఏంటంటే, ఈరోజు చేయవలసిన పనుల పట్టిక ఇది. ఈ క్రమంలోనే నేను పనులను చేశాను. ఈ విధంగా ప్రతిరోజు మస్తిష్కంలో ఈ ఎఫర్మేషన్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడేంటంటే ఈరోజు చేయవలసిన పనుల పట్టిక ఇది. అంటే మనం డెఫినిట్‌గా ఒక పట్టిక రాసుకోవాలి దాన్ని బట్టి చూస్తే. రైట్? ఈ క్రమంలోనే నేను పనులను చేయాలి. లేదా పనులను చేశాను. చెయ్యాలి అని అనొద్దు ఎప్పుడు గూడా. పనులను చేశాను. ఆల్రెడీ చేసేసినట్టుగానే మనం చెప్పుకుంటే ఆ ఎనర్జీస్ అనేవి తొందరగా పడతాయి. ఏ ఎనర్జీసు? మీరు ఏ విషయాలైతే పట్టికలో రాసుకున్నారో ఆయా విషయాలకి సంబంధించిన ఎనర్జీసు. ఒకామె చాలా వారాల నుండి ఉద్యోగం కోసం ఎదురు చూస్తోంది. ఆమె అంతర సమాచారం ప్రకారము ఒక పళ్ళ వైద్యుని దగ్గరకు పరీక్ష కోసం అనుమతి తీసుకుని వెళ్ళింది. ఆవిడ అంతర సమాచారం అంటే లోపల నుంచి వచ్చిన సిగ్నల్ ప్రకారము ఆవిడ డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది పరీక్ష కోసం. ఆమె గిల్టీగా ఫీల్ అవుతూ ఏ విధమైన చర్య ఉద్యోగం కోసం తీసుకోలేకపోయింది. ఆమెను పరీక్షించేటప్పుడు డాక్టరు ఆయన స్నేహితునికి ఒక వ్యక్తి ఉద్యోగం కోసం కావాలని ఆమె క్వాలిఫికేషన్ సరిపడ ఉద్యోగం ఉందని చెప్పారు. ఓకే.
హ్మ్. అయితే ఓకే. ఇక్కడ ఇక్కడ ఒక ఏదో మిస్సింగ్ సరిగ్గా లేదు ఈ పారాగ్రాఫ్. ఓకే. బేసికల్‌గా ఏంటంటే ఒక ఆమె చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంది. అప్లికేషన్స్ అవి పెడుతూ చెందుతూ. అయితే తన అంతర సమాచారం ప్రకారము తనకి లోపల నుంచి ఏం సిగ్నల్ వచ్చింది? ఆ రోజు డెంటల్ డాక్టర్‌ని ఏదో వచ్చింది పంటి నొప్పో ఏదో వచ్చినట్టుంది ఆమెకి. లేదా అంటే అది అపాయింట్‌మెంట్‌కి రమ్మని అడిగి ఉండవచ్చు. కానీ ఆవిడకి బాగా ఉద్యోగం కోసం వర్రీగా ఉంది. యువతల ఉద్యోగం అప్లై చేసుకో ఆ టైంని ఉద్యోగం అప్లై చేసుకోవడంలో పెట్టనా? లేకపోతే డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళనా అని సందిగ్ధంలో పడింది. కానీ లోపల నుంచి ఆవిడకొచ్చిన సిగ్నల్ ఏంటంటే, "నువ్వు డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళు" అని. వెళ్ళింది. కానీ ఆవిడ గిల్టీ‌గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆ సమయాన్ని ఏ ఉద్యోగం అప్లికేషన్ చేయడానికో లేతే ఇంకెవరినో ఉద్యోగం కోసం కలవడానికో వాడదాం అనుకుంది. కానీ లోపల ఈ సి ఈ లోపల నుంచి సిగ్నల్ సోలు అటు కాదు నువ్వు ఇటు వెళ్ళు అని చెప్పడం వల్ల అక్కడికొచ్చింది. కానీ తన మనసులో గిల్టీ‌గా ఫీల్ అవుతుంది. అరే! అక్కడ వెళ్ళలేదే ఉద్యోగం వచ్చేదేమో అని ఫీల్ అవుతుందనమాట. అయితే ఈ లోపున ఏం జరిగింది పండ్ల డాక్టర్ దగ్గర, ఆ వ్యక్తిని ఆవిడని పరీక్షిస్తూ డాక్టర్ గారు ఆయన స్నేహితునికి ఒక వ్యక్తి ఉద్యోగం కోసం కావాలని, ఆమె క్వాలిఫికేషన్‌కి సరిపడ ఉద్యోగం ఉందని ఆ డాక్టరే చెప్పాడంట. చూసారా? ఎందుకు పంపించింది? ఈ వ్యక్తికి ఉద్యోగం అవసరం గాబట్టి, తను ఉద్యోగాలు అప్లై చేసుకుంటుంది గాబట్టి, ఈ ఈ ఈ లో ఆవిడ లోపలున్న సోలు తెలుసు ఆమెకి. అయితే ఈమెకు ఉద్యోగం కోసమే ఆ డెంటల్ డాక్టర్ దగ్గర పంపింది. ఆ లోపల నుంచి సిగ్నల్ ఇచ్చి. ఆ విధంగా ఉంటుందన్నమాట మనకు. సో, డాక్టర్ దగ్గరికెళ్ళిన తర్వాత ఆ మాట, ఈ మాట మాట్లాడుతూ ఆ డాక్టర్ చెప్పాడు. ఇలాగ నాకో ఫ్రెండున్నాడు. ఆయన ఒక వ్యక్తి కోసం చూస్తున్నాడు. తన దగ్గర పని కోసము. నువ్వు చూస్తే నీ క్వాలిఫికేషన్ దానికి సరిపడేటట్టుంది. వెళ్లి ఉద్యోగం చేస్తావా? అని చెప్పేసి డాక్టరు సలహా ఇచ్చాడు. అడిగాడు. అప్పుడు ఈవిడ వెళ్ళి అతని స్నేహితుడిని కలిసింది. కలవంగానే అతను తన ఫ్రెండే కదా పంపించాడు ఈవిడ్ని అని చెప్పి వెంటనే ఉద్యోగంలో పెట్టుకున్నాడు. చూసారా? ఎంత హెల్ప్ చేసిందో సోల్. సోల్‌తో కనెక్ట్ అయ్యి ఉంటే అది తప్పకుండా మనకు కావాల్సినయి ఏమిటో అది అమరుస్తూ ఉంటుంది. జస్ట్ దాన్ని ఫాలో అవుతూ ఉండడమే ఇంపార్టెంట్ అన్నమాట. అక్కడేంటి తనకు మేనిఫెస్ట్ అవ్వాల్సిందేంటి ఉద్యోగం రావడం. ఆ ఉద్యోగం కోసమే ఆవిడ పడుతున్న పాట్లు. ఆ ఎనర్జీ అంతా దానికోసం పెడుతుంది. ఈ లోపల నుంచి ఈ సోల్ అవేకెన్ అయ్యి, ఆ ఉద్యోగాన్ని తీసుకొచ్చి ఆవిడ దారిలో పెట్టింది. ఇది. సో, ఇలా మీరు ఎప్పుడూ మంచి స్థితి వైపే నడిపించబడతారు. దేన్ని నమ్ముకుంటే? ఆత్మను నమ్ముకుంటే. చిన్న చిన్న మార్గాల్లో కూడా మీకు మంచే జరుగుతుంది. మీరు మీ ఇంటిని శుభ్రపరిచిన చేసిన తర్వాత ఊహించకుండా ఎవరో వస్తారు. మీ పూర్ణాత్మ విశ్వాసాన్ని పరికిస్తూ ఉంటుంది. ఏమి రాబోతుందో చూస్తుంది. స్థిరంగా మీకు సమాచారాలను పంపి, మిమ్మల్ని ఉన్నత మార్గంలో ఉండేటట్లు సహాయం చేస్తుంది. మొదట ఈ సమాచారాలు అంతగా అర్థం కావు. కానీ, మీరు విన్న సమాచారాలను అనుసరిస్తూ ఉంటే, ఇంకా ఇంకా సమాచారాలను ఈజీగా గ్రహిస్తారు. అవి కూడా చాలా క్లియర్‌గా అర్థమవుతాయి. చూసారా? ఎప్పుడూ కూడా మంచి స్థితి వైపే నడిపించబడతామంట. చిన్న చిన్న మార్గాల్లో కూడా ఏదో ఒకటి మనకు పాజిటివ్‌గానే జరుగుతుంది. ఏదో చిన్నదో చితుకుదో ఇంతేనా అనుకోవడానికి లేదు. ఆ ఇంతేనా అని ఎవడొచ్చి చేసేస్తాడేమిటి? అది కాబట్టి ఇంతేనా అనుకోవడానికి లేదు. ఏ ఇంతో అదేనా జరిగింది కదా! మీరు మీ ఇంటిని శుభ్రపరిచిన తర్వాత ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. మనం ఇలా తుడుస్తాం లేదా కడుగుతాం ఎవరో ఒకళ్ళు ఇంటికొస్తారు. పూర్ణాత్మ విశ్వాన్ని ఎప్పుడు పరికిస్తూ ఉంటుందట. సో, ఇవన్నీ కూడా స్థిరంగా సమాచారాలను మనం అందుకుంటూ ఉంటే, ఆటోమేటిక్‌గా మనం ఈజీగా దాన్ని అర్థం చేసేసుకుంటూ ఉంటాం. మీరు గ్రహించే ఈ గైడెన్స్ వలన సమృద్ధి, ఉత్సాహము, ప్రేమ కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇన్నర్ గైడెన్స్‌ని ఫాలో అవుతున్నప్పుడు. మీ ఉన్నత మార్గం కూడా చాలా తొందరగా అర్థమవుతుంది. మీ ప్రాజెక్ట్స్ చాలా కరెక్ట్‌గా సమయాన్ని అనుసరిస్తాయి. ఇతరుల కన్నా పనిలో ముందుంటారు. చూసారా? చాలామంది పనిలో ముందుంటారు. టీముంది. టీమ్‌లో అందరూ కూడా తలా ఓ పని చేస్తారు. కానీ కొంతమంది చాలా ఎఫిషియెంట్‌గా చేస్తారు. కొంతమంది తక్కువ ఎఫిషియన్సీని చూపిస్తారు. కానీ మొత్తం ఓవరాల్‌గా టీమ్ మొత్తం పనిచేస్తుంది. కానీ అందులో కూడా మనకు తేడాలు కనిపిస్తూ ఉంటాయి. సో, అట్లా ప్రాజెక్ట్స్‌లో కూడా కరెక్ట్‌గా సమయానికి అందివ్వడము, లేతే సమయానికి ముందుగానే
డెడ్‌లైన్స్ ఇంకా రావడానికి ముందుగానే ప్రాజెక్ట్స్ పూర్తి చేయడము. ఇవన్నీ కూడా ఏంటంటే, ఆ సమృద్ధి, వారిలో ఆ సమృద్ధి ఉండడం వల్ల. ఆ సమృద్ధి, ఉత్సాహము, ప్రేమ. ఎందుకంటే, ఆ సోల్ ఆల్రెడీ స్పిరిచ్యువల్ సోల్. స్పిరిచ్యువల్ సోల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? అవ్యాజమైన ప్రేమ, శాంతి, అలాగే చిదానంద స్థితి. శరీరం అనేది అటు ఇటు, అటు ఇటు ఏది అక్కడ ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీస్‌లో పాల్గొని ఈ ఫిజికల్ వరల్డ్ యాక్టివిటీస్, నాట్ ఫిజికల్ యాక్టివిటీస్. ఫిజికల్ వరల్డ్ యాక్టివిటీస్‌లో పాల్గొని అది అది ఏమి బాధలు పడుతున్నా లోపల సోల్ మాత్రము ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్పిరిచ్యువల్ అదెప్పుడూ కూడా తన క్యారెక్టరిస్టిక్స్‌ని రిటైన్ చేసుకుంటూ ఉంటుంది. సో, అందువల్ల వాళ్ళు ఎప్పుడూ కూడా ముందంజలో ఉంటారు. మీరు ఏ పని చేస్తున్నా పూర్తిగా కేంద్రీకృతమై వర్తమాన కాలంలో ఉంటే మీరు సమయాన్ని మార్చవచ్చు. అది. ఏది ఏమైనా కూడా వర్తమాన కాలంలోనే ఉండాలి. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. వర్తమాన కాలము అనేది అది హయ్యర్ సెల్ఫ్. హయ్యర్ సెల్ఫ్ మొన్న కూడా మాట్లాడుకున్నాం. ఈ ఇంత మునుపు రికార్డింగ్‌లో. మొన్నటిది కాక ఇంత మునుపు రికార్డింగ్‌లో. ఏం మాట్లాడుకున్నాము? మనకు ఏంటంటే అనుభవిస్తున్న వాళ్ళం మనమే గాబట్టి మనకి పూర్తి పిక్చర్ రాదు. దేని గురించి కూడా. మనకి పార్ట్స్ బై పార్ట్స్ తెలుస్తూ ఉంటది. అదే పూర్ణాత్మకి హయ్యర్ సెల్ఫ్‌కి పైనుంచి ఒక బర్డ్ ఐలా చూస్తూ ఉంటుంది గాబట్టి, ఇట్ నోస్ ఆది, అంతము అనేది ప్రతి ఒక్కటి తనకు తెలుస్తూ ఉంటుందనమాట. అయితే ఈ ఈ ఇప్పుడు మనం ఆత్మస్థాయిని పెంచుకుంటూ ఉంటాం. మన ఆత్మస్థాయిని పెంచుకుంటున్న కొలది ఏం జరుగుతుంది అంటే, ఈ భూత భవిష్యత్ కాలాలనేవి ఈ సెపరేషన్ అనేది ఉండదు. ఎప్పుడు కూడా వర్తమాన కాలంలోనే మైండ్ నడుస్తూ ఉంటుంది. నీకు భూతకాలము, భవిష్యత్ కాలం అనేది ఉండదింక. ఎప్పుడు వర్తమాన కాలం. అంటే నీకు పాతది కూడా నీకు వర్తమానమే. భవిష్యత్తు కూడా నీకు వర్తమానం ఇంకలా జరుగుతూ ఉంటుందనమాట. ఎందుకంటే నిన్న అయిపోయిన తర్వాత, నిన్నటి రోజు అయిపోయిన తర్వాత, ఈ రోజు మనకు వచ్చింది. వర్తమాన కాలంలో ఉన్నాం మనం. వర్తమాన కాలంలో అంటే మనకింతకు ముందు రోజు అనేది ఎట్లా ఉంటుందంటే, మనకు ముందు రోజులో మనకి మిగిలిపోయిన ఏదైనా కర్మ మళ్ళీ వర్తమానంలో మనకు కనిపిస్తుంది. అంటే అర్థం ఏంటి? అడ్ వ అంటే ఏంటి? అది కూడా వర్తమానమే. ఇప్పుడు ఈ వర్తమానం మళ్ళీ భూతకాలము, భూతకాలం మళ్ళీ వర్తమానము అంటే ప్రతి ఒక్కటి కూడా మనకి కాలము రోల్ చేస్తూ ఉంటుంది. ఇందులో ఇది పాతది, ఇది కొత్తది అనేది ఉండదిక్కడ. ప్రతీది కూడా వర్తమానంలో మనకి వస్తూ ఉంటుందలా. జరుగుతూ ఉంటుందలా. అది ఓన్లీ జస్ట్ గ్యాప్ అంతే. ఇంత మునుపు ఎప్పుడో ఒక వ్యక్తితో మనకు పరిచయం అయ్యింది ఫర్ ఎగ్జాంపుల్. ఆ తర్వాత ఒక 6 నెల్లో, 7 నెల్లో పోయిన తర్వాత వాళ్ళు కనబడలేదు మనకి. వాళ్ళెక్కడికో వెళ్ళిపోయారు. అది ఓన్లీ ఎ గ్యాప్. ఆ వ్యక్తులు ఇంక కనబడలేదు అంటే డజంట్ మీన్ దట్ ఇంకెప్పటికి మన జీవితంలోకి రారు అని కాదు. అదలాగా కాలం మళ్ళీ రోల్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఎక్కడో మనకు తటస్థిస్తారు. ఏ మయామి దగ్గరో ఎక్కడో. మళ్ళీ అది వర్తమానం అవుతుంది. మళ్ళీ మామూలుగానే మళ్ళీ మనము మాట్లాడుకుంటూ ఉంటాము. సో, అలాగే అదే మనుషులు నెక్స్ట్ జన్మలో రావచ్చు. అంటే ఇది ఎప్పుడు ఇలా నడుస్తూ ఉంటుంది. కాలము, ఎనర్జీస్ అనేవి ఇలా నడుస్తూ ఉంటాయి. మన సిట్యుయేషన్స్ అన్నీ కూడా వాటికి మధ్య బిందువు గుండా ప్రయాణం చేస్తూ మనకు ఆ జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాయన్నమాట. అవే మనుషుల్ని మళ్ళీ రిపీట్ చేస్తూ మేబీ రూపాలు మారొచ్చు. ఒకటే జన్మలో ఉంటే అదే రూపాలతో ఉంటారు. ఇంకో జన్మలో అదే మనుషులు ఇంకో జన్మలో వచ్చినప్పుడు వాళ్ళు వేరే రూపాల్లో ఉంటారే తప్ప మనకు వారు అనేవారు లేకుండా అయితే పోరు. గతము గతః అంటే ఇంక మళ్ళీ ఉండకూడదింక. గతః గతించిపోయింది. అలా జరగట్లేదు కదా! మళ్ళీ వర్తమానంలో ఉంటోంది. అందుకే ఎప్పుడూ కూడా ఈ ఆత్మస్థాయి వాళ్ళకెప్పుడు ఆత్మస్థాయి అనేది ఎప్పుడు వర్తమానంలోనే ఉంటుంది. ఆ విధంగా. సో, వర్తమానంలో ఎరుకతో కేంద్రీకృతమై ఉండి ఏ పనైనా చేయాలి. మీకిష్టమైనది చేసేటప్పుడు కాలం ఆగిపోయినట్లుగా ఫీలవుతారు. సమయం గడుస్తున్నా స్పృహ కూడా ఉండదు. మీకు భౌతికంగా ఉన్న ఒకే విధమైన సమయం నుండి ఉన్నత పరిధుల్లోని నో టైమ్‌ని అనుభవిస్తూ ఉంటారు. అది. ఇదే ఇప్పుడు అర్థమైంది కదా నేను చెప్పింది. అక్కడికొచ్చేసరికి ఈ అనేది ఏముండదిక. నో టైమ్ అనమాట. మనం అనుభవించేదంతా నో టైమ్. ఇంకా అట్లా నడుస్తుంటది. సో, బుద్ధిపరమైన అనుభవాల ద్వారా బహుపరుదుల కాలము మీరు చేసే పనితో ఒకటిగా మారుతుంది. మీరు చేసే పనికి, కాలానికి పరుదులనేవి ఉండవు.
అది 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 మనకు అర్థం కావాలి. ఇక మనం గిర్లు గీసుకోవాలి, గిర్లు గీసుకొని అదే అది ఉండదు ఇక. చెరిగిపోతాయన్నమాట అవి. ఇప్పుడు బుద్ధిపూర్వకమైన అనుభవాలు. ఇప్పుడు చూడండి మనకి ఎన్నో అనుభవాలు జరుగుతూ ఉంటాయి. ఆ అనుభవాలన్నీ కూడా బుద్ధిపూర్వకమైన అనుభవాలు. అది మనం అర్థం చేసుకుంటే, ఆ అనుభవాలనే వాటికి మనకు ఆ బుద్ధి అనేది ఎప్పుడూ కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, నేను మంచివాడిని అదొక బుద్ధి. మంచి బుద్ధి. సో, ఈ వ్యక్తికి మంచివాడు. తాను మంచివాడు అనిపించుకోవడానికి ఏదో ఒక ఇన్సిడెంట్ జరగదు. అంటే అతని బుద్ధిని, అతని బుద్ధిని ఇంకా ఇంకా ఆహ్, మెరుగుపరచడానికి ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే తాను మంచిగా ఉండాలని, తను మంచి బుద్ధితో ఉండాలని ఆ వ్యక్తి అనుకున్నాడు. హి ఈస్ ట్రైయింగ్ టు మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్ యాస్ ఎ గుడ్ మ్యాన్. సో, అతను గుడ్ మ్యాన్‌గా ఉండాలని చాలా ధృవీకరించుకొని దృఢ నిశ్చయంతో ఉన్నవాడికి ఏం జరుగుతుంది? అతనికి ఎన్నో ఇన్సిడెంట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు? అతని బుద్ధిని మెరుగుపరుస్తూ ఉండడానికి. ఓకే. సో, దానికి కాల పరిధులనేవి ఉండవు. ఓకే. 1 ఇయర్‌లో వాడు బుద్ధిమంతుడయిపోవాలి. 2 ఇయర్స్‌లో బుద్ధిమంతుడయిపోవాలి. సో, ఇన్సిడెంట్స్ అన్నీ వితిన్ 2 ఇయర్స్‌లో అతనికి గబగబా, గబగబా, గబగబా అతని బుద్ధిని మెరుగుపరిచేస్తే, ఇక నెక్స్ట్ 2 ఇయర్స్‌లో అతను మంచివాడిగా ఎస్టాబ్లిష్ అయిపోతాడు అన్నట్టు అలాగుండదు. సో, అతని బుద్ధిని మెరుగుపరుచుకుంటూ, పరుచుకుంటూ ఎన్నో జన్మలు కూడా ఎత్తుతూ పోవచ్చు. అది ప్రతిసారి కూడా ప్రతి జన్మలోనూ కూడా అతను ఆ బుద్ధిని మెరుగుపరుచుకుంటూనే వెళ్ళాలి. అసలు యాక్చువల్‌గా మనకి జరుగుతున్నదదే. యాక్చువల్‌గా మనకు జరిగేదదే. మనము అసలు ఈ జన్మ ఇక్కడ తీసుకున్నాము అంటే భూమి మీద ఓవరాల్‌గా మనం భూమి మీద జన్మ తీసుకున్నాము అంటే, ఇక్కడ మనం మంచి పనులు చేయడానికి మంచిగా ఉండి, మంచితనాన్ని గ్రహిస్తూ, మనం జ్ఞానాన్ని తీసుకోవడానికే మనం ఇక్కడికొచ్చాం. అలా కాకుండా మనకందుకే జన్మ ఇవ్వబడింది. అలా కాకుండా లేదు మేము భూమి మీదకెళ్ళి దుర్మార్గంగా ఉంటాము. అన్నిటిని చెడ్ చ చ చెడుగుడాడేస్తాము. అందుకే మేము జన్మ తీసుకుంటాము అనే విధంగా ఉండుంటే, ప్రకృతి మనకు జన్మనిచ్చేది కాదు. మనకు ఎందుకు జన్మనిచ్చి మనం మామూలుగా కాదు. ఈ భూమి మీద శక్తులనేవి ఎప్పుడూ కూడా కొట్టి పడేయడానికి చూస్తాయి. వాటికి ఎగనెస్ట్‌గా వెళ్లి మనం జీవాన్ని ఇక్కడ గ్రో చేశాము. డాటర్ ఒక్క క్షణం. హలో! ఆ! వాట్ ఇస్ థట్? నో, నో, నో. కమ్. ఓకే. సో, కాబట్టి కా అలా కాక మనకి ప్రకృతి జన్మ ఎందుకిచ్చిందంటే, మనం మంచి వాళ్ళగా ఉంటూ, మంచిని గ్రహిస్తూ, మంచిని పంచుతూ, మంచిగా జ్ఞానాన్ని, విజ్డమ్‌ని తీసుకుంటామని మనం చెప్పాము గాబట్టే మనకి జన్మనిచ్చింది తప్ప, దుర్మార్గంగా ఉండి ఎక్కడ తుత్తునిలా చూసి తునాతునకలా చేస్తాం మేమెళ్లి అక్కడ భూమి మీద మేము ఊరుకోమన్నట్టుగా ఉంటే, మనకసలు జన్మనే ఇవ్వదు. అసలు భూమే మనల్ని ఇక భరించదు. ఏదో విధంగా తీసి పడేసేదనమాట. సో, మనం ఎప్పుడూ కూడా బుద్ధిని మెరుగుపరుచుకుంటూనే ఉంటాము. దానికి కాలంతో సంబంధం లేదు. పరిధులతో సంబంధం లేదు. ఊరికే మనం గీసుకుంటూ ఉంటాం. ఈ సంఘము, ఈ సమాజం వల్ల సంఘం, సమాజం ఆ విధంగా బిల్డప్ అయింది కాబట్టి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ బుద్ధి, వెన్ ఇట్ కమ్స్ టు యువర్ సోల్ ఇస్ నథింగ్. ఈ పరిధులు, గిరులు అనేవి. సో, ఎక్కువగా కళాకారులకు ఈ స్థితి అనుభవంలోకి వస్తూ ఉంటుంది. వాళ్ళ పనిలో వాళ్ళు మిళితమైనప్పుడు కాలం మాయమైపోతూ ఉంటుంది. ఈ స్థితిలో ఎన్నో ఎక్కువ గంటలు పట్టే పని నిమిషాల్లో అవుతుంది. అది. వాళ్ళెప్పుడూ కూడా ఈ ఈ వాళ్ళ యొక్క బుద్ధి, వాళ్ళ యొక్క స్థితి, వాళ్ళ యొక్క ఆత్మస్థితి, వాళ్ళ బుద్ధి కళాకారులు. అంతే కదా! వాళ్ళు చాలా డిఫరెంట్ వేవ్ లెంగ్త్‌తో ఉంటారు వాళ్ళు కళాకారులు. గాయకులే గానీ, పాటలు రాసేవాళ్ళే గానీ, డాన్స్ చేసేవాళ్ళే గానీ, అది ఏ డాన్స్ అవ్వని, అదంత ఈజీ అయిన విషయం కాదు. అది సినిమా డాన్సా, భరతనాట్యమా, కూచిపూడా అది కాదు. ఒక్కొక్క సోలు ఒక్కొక్క ప్లాన్‌తో వస్తుందక్కడ. సో, చాలా కష్టమైన పని. కష్టమంటే అది వాళ్ళకది ఈజీ.
అదేంటంటే అది వాళ్ళు ఒక 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 మైండ్ లెవెల్‌లో వాళ్ళు అవన్నీ అబౌవ్ ద లెవెల్‌లో వాళ్ళు వాటినన్నిటిని చేస్తూ ఉంటారనమాట. అటువంటి వారికి అది గంటలు పట్టే విషయమైనా సరే, పని నిమిషాల్లో జరిగిపోతుంది అనేసి ఇక్కడ చెబుతున్నారు. సరే అయితే మనం ఇక్కడ ఆపుదాము. ఇది పెద్దదుంది. మళ్ళీ మనము రేపు చెప్పుకుందాం. ఓకేనా? సో, మెడిటేషన్ చేద్దాం. అందరూ సుఖాసీనులు కండి మాస్టర్స్.